కొర్రేముల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 311 నుంచి 313, 324, 326/P, 327/Pలో భూమిలో లేఅవుట్ కోసం అడ్డంగా ఉన్న తాటి చెట్టును నరికివేసిన వైనం మాజీ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి గీత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గీత కార్మికుల పొట్ట కొట్టారంటూ మండిపాటు. ఇంత దారుణంగా 85 చెట్లు నరికి వేయడం ఏంటి అని ప్రశ్నించారు. అన్న సీఎం అంటాడు 3 చెట్లే కదా అంటాడు. ఇక్కడ 50 చెట్లు నరికేసి 3 చెట్లే కదా తీసుకున్నాడు. రాకేష్ 'ఈ మొత్తం తీసేసి మళ్ళీ ఉన్న దగ్గర వాతానికి కూడా అవకాశం ఉంది. ఇంత పెద్ద చెట్టు కూడా ఎన్ని చెట్లు సుమారుగా 80-90 90-100 సంవత్సరాల చెట్లు ఇవి. ఒక చరిత్ర గల చెట్లు. ఇక్కడ ఉన్నటువంటి మా గీత కార్మికులందరూ దీని మీద బతికారు. వీళ్ళ తాత ముత్తాతలు పైనెత్తించబడి చనిపోయిన మళ్ళీ ఇదే వృత్తిని కొనసాగుతూ మా వృత్తి మేము బతుకుదేరు ఇదే అని చెప్పి కొనసాగుతున్నారు. 9-10 గ్రామాలలో అందరు బతికేది ఈ చెట్ల నుంచి. ప్యూర్ కళ్ళు, ప్యూర్ నీరు తీసి ప్రజలకు మంచి ఆరోగ్యమైన డ్రింక్ ఇచ్చినటువంటి చరిత్ర ఇది. ఎకాయికి 100 సంవత్సరాల చెట్టును 10 నిమిషాల్లో మీరు పటపట 80 చెట్లు 90 చెట్లు కొట్టేసి ఎక్కడుంది చెట్టం? అట్లా ఈ చెట్లను రీప్లాంట్ చేయడానికి అవకాశం ఉంది పక్కనే, కానీ మొత్తం నరికి పడేసింది జేసీబీలతో పట. ఇలా మా గౌడన్లలో గుండెల మీద అన్నట్లయింది. చెట్లను కాదు నరికింది, వీళ్ళని నరికినంత పని అయిందని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. వెంటనే ఈ చెట్లను మళ్ళీ రీప్లాంట్ చేయాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు చేపట్టాలి. 100 సంవత్సరాలు అంత పెద్ద చెట్లు కొట్టడానికి చేతులు ఎట్లు వచ్చినా మాకు అర్థం కావట్లేదు. ఇవాళ చిన్న చెట్టును కొడితే యాక్షన్ తీసుకుంటారు. ఏదో పర్మిషన్ అని చెప్పి దొంగ పర్మిషన్లు పెట్టుకొని అధికారులు మేనేజ్ చేసుకొని తీసుకుంటే కాదు. కొట్టడానికి పర్మిషన్ ఇచ్చేదే లేదు, రీప్లాంట్ చేయడానికి మీరు చేపియండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక కల్పవృక్షం లాంటిది. అనేక రకాల జబ్బులకు నయం చేస్తుంది. కిడ్నీ వ్యాధులకు, రకరకాల నరాల బలహీనతకు, ప్రతి ఒక్క దానికి మేలు చేస్తుంది. తరతరాలుగా దీని మీద బతికేటువంటి వృత్తి ఇది. ఏ కుల వృత్తిలో చనిపోరు. ఈ కుల వృత్తిలో ఉదయం ఇంటికి నుంచి బయటకు వచ్చిందంటే మళ్ళీ ఇంటికి పోయేంత వరకు నమ్మకం లేదు. బతికిండా సచ్చిండా అని తెలియదు కాదు. అంత ప్రమాదకరమైన వృత్తిని పనిచేస్తుంటే వాళ్ళకి ఇంకా సహకరించాల. మేము ఉన్నప్పుడు సేఫ్టీ మోకులను తయారు చేసినాం. ఇద్దామనే లోపల ఎలక్షన్ వచ్చింది. మరి సేఫ్టీ మోకులు ఎక్కడ కనబడతలేవు. వెంటనే వీళ్ళకు సేఫ్టీ మోకులు ఇవ్వాలా. ఒక నెల రోజులు అయితే ఇచ్చేవాళ్ళము. ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు 1 సంవత్సరం కష్టపడి తయారు చేసినటువంటివన్నీ కూడా మరి ఇవ్వలేకపోయినా కొత్త గవర్నమెంట్ వచ్చి ఇచ్చింది. మరి మిగతా వాళ్ళందరూ కూడా సరఫరా చేయాలి. ఎక్సైజ్ మినిస్టర్ గారు వెంటనే సందర్శించాలి, లేకపోతే ఒక అధికారిని పంపాలి. ఇవన్నీ రీప్లాన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకోం. పర్మిషన్ తీసుకునే వీళ్ళు అది ఏదో లొసుగులో ఉంది అని చెప్పి, చట్టాలు ఉందని చెప్పి ఆ లొసుగును తీసుకొని దాన్ని చేస్తామంటే కుదరదు. అట్లా చెట్లు రీప్లాంట్ చేయొచ్చు కదా. 100 ఏళ్ల చరిత్ర చెట్టును తీసి మళ్ళీ పక్కనే పెట్టచ్చు కదా. పర్మిషన్ తీసి ఉందా అని చెప్పి మొత్తం కొట్టుకుంటూ ఎట్లా ధరిస్తే చెప్పండి, ఎట్లా ఇస్తారు పర్మిషన్? కుట్టడానికి ఎట్లా పర్మిషన్ ఇస్తారు? 100 సంవత్సరాల చెట్టుని ఇదేమైనా అడ్డం ఉందా? పెద్ద కొమ్మలు వచ్చి ఇట్లా మొత్తం పైలాంచిపోతుందా? ఒక 3-4 ఫీట్లలో పెరుగుతుంది పెద్దగా పొడుగా. ఎక్కడ రోడ్డు ఉంటుందో అక్కడ రోడ్ సైడ్ చేయాలా. ఎక్కువ చెట్ల దగ్గర పార్కు చూపించాలా. ఎట్లా ఇస్తారు చెప్పండి?
మూడు చెట్లు అని చెప్పిండు 50 చెట్లు పారి 3 చెట్లకు పర్మిషన్ అన్నారు. అట్లీస్ట్ 3 చెట్లకు పర్మిషన్, 3 చెట్లు రీప్లాంట్ చేయమని చెప్పండి. మొత్తం మీద ఈ చెట్లన్నీ మళ్ళీ వాతాలే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అప్పటి వరకు ఇది పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయాలి. మొత్తం పొరంబోకు ఉంది, అవి ఉన్నాయంట, వెరిఫై చేయాలి. దయచేసి రీప్లాంట్ చేసిన తర్వాతనే వాళ్ళు చేయాలి.